ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మణత పట్టారు. ప్రజల ఆశీర్వాదం మాకుంది, ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ చాలామంది ఇండిపెండెంట్ కూడా పార్టీని నమ్మి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు, ఇంకా చేరుతున్నారు. కానీ దీన్ని పక్కకు పెట్టి కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి ఇలా మేయర్ భారతీయ జనతా పార్టీ రాకుండా చూడాలి అని చేసే ప్రయత్నం ఉంటే, నేను చెప్తున్న బిడ్డ, రోడ్ల మీద ఏ బీఆర్ఎస్ వాడు, ఏ కాంగ్రెస్ వాడు రోడ్ల తిరిగి రాసి పెట్టుకోండి. మీరు ప్రజలు ప్రేమ అభిమానంతో మాకు ఓట్లేసారు. మా అభ్యర్థులను నమ్మి విశ్వసించి ఓట్లేసారు. ఇది కాదు అని కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తా. మీ బతుకులు బర్బాద్ అయితే రాజకీయ సమాజ్ చేస్తాం. మీ అందరూ రాసిపెట్టుకోండి. మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము తెలియదు, భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మీకు తెలియదు, కరీంనగర్ ప్రజల ఐక్యత ఏందో మీకు తెలియదు. ఇవాళ అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. మేము అదే ప్రజలు రోడ్డుకి ఎక్కిస్తాం. ఒక్కొక్క బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళ సంగతి మేము చూస్తాం. మాకు అధికారం ముఖ్యం కాదు. మీరు ఏం చేసినా 100% కరీంనగర్లో మేయర్ మేము అవుతాం. రాసిపెట్టుకోండి. మీరు 100% మేయర్ మేము అవుతున్నాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఒక లక్ష్యం కోసం మేయర్ అవుతున్నాం. కాదని మీరు అడ్డుకుంటే ప్రజలు తిరగబడే స్థాయికి మేము తీసుకొస్తాం. రోడ్ల మీద తిరిగి రాసి పెట్టుకోరు. మీరు ఎక్కడ కూడా అసలు కరీంనగర్ దమ్మేందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో, భారతీయ జనతా పార్టీ దమ్మేందో ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. మేము దానికి మీరు సిద్ధమైతే చలో రండి, మేము చూసుకుందాం. పక్క సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇలా కాంగ్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. లక్షల మంది మహిళలను రోడ్డుకి ఎక్కిస్తా. నీ 2500 ఎందుకో అక్కడి నుంచి ప్రశ్నిస్తా. 2500 రూపాయలు ఎందుకు ఇస్తాలో మహిళలందరూ రోడ్డుకి ఎక్కిస్తా. దేశం మొత్తం కరీంనగర్ చూడాలి. వాళ్ళ దేశం మొత్తం కరీంనగర్ చూస్తున్నది.